ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దేవలాధిపతిగా ప్రభు యేసు నిలువునా, ధరలోని ప్రజలే తరలిరాగా. దేవలాధిపతిగా ప్రభు యేసు నిలువునా, ధరలోని ప్రజలే తరలిరాగా. సంజాయిషి ఇక లేదులే, క్షమాపణ కసలే తావేలేదే ఆ తీర్పులో. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? ఈ లోక అర్హతలెన్నున్నా గాని నీకున్న సంపద నిన్నైన గాని. ఈ లోక అర్హతలెన్నున్నా గాని నీకున్న సంపద నిన్నైన గాని. ఈ లోక త్రాసులో సరితూగినా సరితూగగలవా ప్రభు త్రాసులో ఆ తీర్పులో. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? ప్రియులారా, లెంటులో 7వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపన వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. 49వ వచనం, ఏలయనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఆ మాటలు దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి అన్నాడు. ప్రియమైన కుటుంబీకులారా,
ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మరి యొక్క మండల కాలములో 7వ దినము ఆరాధన ద్వారా ప్రభుని గణపరుస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మనము లేచిన వెంటనే ప్రాతకాలమే ఈ యొక్క మండల కాలపు ఆరాధనలలో పాల్గొని ఈ లెంటు దినాలలో శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగున్న ఎవరైతే ఈ యొక్క ధ్యానాల్లో మరి ఆసక్తి కలిగి ఆరాధనలో పాల్గొంటున్నారో వారి కుటుంబాలు దేవుడు బహుగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈవేళ మనకిచ్చినటువంటి అంశము తీర్పు. ఇంగ్లీష్లో దీన్ని జడ్జిమెంట్ అని చెబుతూ ఉంటాం. ఒకటి, ఈ తీర్పు లేక జడ్జిమెంట్ కొరకు ఒకటి లోక సంబంధంగా, 2 మనము పరలోక సంబంధంగా. లోక సంబంధంగా ఒకవేళ ఏర్పాటు చేయబడిన వారు కావచ్చు, పెద్దరికాన్ని కలిగిన వారు కావచ్చు, వారు సమస్యలు వచ్చినప్పుడు వారు కూడా తీర్పులు తీరుస్తూ ఉంటారు. అది ఈ లోక సంబంధమైనది, ఈ లోకములో మనము జీవించు కాలం అంతటిలో. అయితే మరొక తీర్పు ఉంటూ ఉన్నది. మనము నిత్య నరకానిక, నిత్య జీవానిక. ఎందుకంటే మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. ఒకటి, తీర్పు తీర్చు ఈయన ఎవరు అంటే దేవుడు. ఆయన ఏ పక్షపాతమో లేకుండా తీర్పు తీరుస్తాడు. 2వది, ఆయన తీర్పు ఎటువంటిది అంటే అది న్యాయమును ఆయన జరిగిస్తాడు. అంటే మనుష్యులను చూచి వారిని బట్టి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి న్యాయాన్ని తీర్చగలిగినటువంటి పరిస్థితి కాదు. మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా పక్షపాతము లేకుండా న్యాయము చేయు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పే శ్రేష్టమైనటువంటి మాటలు, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపన వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఇది వివరించవలసిన అవసరత లేదు. చాలా చక్కగా క్లియర్గా దేవుని వాక్యం చదువుతుంటే మనతో మాట్లాడుతుంది. 2వది, ఆయన చెబుతూ ఉంటున్నటువంటి మాట, ఏలయనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు తన తండ్రి తనతో ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలే నేను తెలియచేస్తా ఉన్నాను అని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన తెలియచేస్తూ ఈ 12వ అధ్యాయములో ఇక్కడ 44వ వచనము నుండి తండ్రి కుమారులు ఏమై ఉన్నారు, తండ్రి వేరు కుమారుడు వేరా, లేక తండ్రి ఇక్కడ కుమారుడు కూడా ఒక్కరేనా? ఈ మాటలు మనకు రుజువు చేస్తూ ఆయన అంటున్న మాటలు, నాయందు విశ్వాసం ఉంచేవాడు, నాయందు కాదు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచొచ్చు ఉన్నాడు. 2వ మాట 45వ వచనం అంటాడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచూ ఉన్నాడు. ఏమండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడట. ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచున్నాడు. నన్ను చూచినవాడు ఆయనను కూడా చూచుచూ ఉన్నాడు అనే మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ 9వ కీర్తన 8వ వచనములో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చెను. దేనిని బట్టి అండి? మనుష్యులను బట్టి కాదు,
వ్యక్తులను బట్టి కాదు, వారితో ఉన్నటువంటి జన సందోహాన్ని బట్టి కాదు, వారి పలుకుబడిని బట్టి కాదు. ఆయనట ఏం చేస్తున్నాడు? యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఈ రెండు ఆయన క్రైటీరియాగా ఆయన తీసుకుంటూ ఉన్నాడు. 119వ కీర్తన 75వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా తీర్పులు ఎటువంటివంటే న్యాయమైనవి. ఇది అన్యాయము అని చెప్పటానికి ఎవరికీ హక్కు లేదు. ఆయన ఏ పక్షపాతము లేకుండా నీతిని అనుసరించి ఆయన న్యాయమును తీర్చు దేవుడు. అందుకే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనములో మనుష్యులకు తీర్పు తీర్చుట అది యెహోవా వశమే. తీర్పు తీర్చగలిగినటువంటి వాడు ఎవరంటే యెహోవా దేవుడు. తీర్పు ఎవరి చేతిలో ఉందంటే ఆయన చేతిలో ఉంది అని దైవవాక్యం రాస్తుంది. ఈవేళ చదివిన యెషయా గ్రంథములో 2వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట మనం చదువుతూ ఉంటున్నాం. వారట అతిశయము కలిగి ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించుచూ ఉన్నాడు. కాబట్టి మానవునికి కలిగినటువంటి అతిశయాన్ని బట్టి, జీవిత విధానాలను బట్టి ఒక దినమట సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన నియమించబడి ఉన్నాడు. మంచి చెడ్డలు ఆయన చూస్తాడు, మంచి చెడ్డలను బట్టి న్యాయాన్ని నిర్ణయిస్తాడు అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తే ఇక్కడ తండ్రిని గణపరచువాడు తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇయ్యబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మరల తండ్రి కుమారునికి కూడా అధికారం ఇచ్చాడు ప్రియులారా. అది ఎటువంటి అధికారం అంటే తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలి. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది అనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నది. అందుకని 144వ కీర్తన మన కీర్తనల పుస్తకములో పాట పాడుకుంటాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి అనే ఈ యొక్క మాటలతో కూడినటువంటి చక్కటి పాట మనం జ్ఞాపకం చేస్తాం. తండ్రి ఇక్కడ కుమారుని పంపించారు. తండ్రి చిత్తాన్ని కుమారుడు జరిగిస్తూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు, తండ్రి కుమారుని గణపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ పరలోక ప్రార్థనలో మనం చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దేవుని యొక్క నామాన్ని, తండ్రి నామాన్ని ఎవరైతే పరిశుద్ధపరుస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఇక్కడ కుమారుడి యొక్క నామము కూడా ఆటోమేటిక్గా పరిశుద్ధపరచబడుతున్నది. ఎందుకంటే ప్రభు వాక్యం అంటుంది, నేనును నా తండ్రియు ఏకమయ్యాను. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. ఎవరైతే నన్ను ఎరగనంటారో నా తండ్రి ఎదుట వారిని కూడా నేను ఎరగనని చెబుతానంటున్నాను. కాబట్టి త్రిత్వానికి వచ్చి సూటిగా మాట్లాడుకుంటే త్రిత్వములో మరలా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారు ఏకమై ఉన్నారు. ఈ భాగములో మట్టిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నా యందు విశ్వాసం ఉంచేవాడు తండ్రి యందు విశ్వాసం ఉంచుతాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూస్తాడు. ఎందుకంటే మేము ఏకమై ఉన్నాం అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి యెహోవా దేవుడు కానీ, కుమారుడైన క్రీస్తు ప్రభువు కానీ తీర్పు తీర్చడానికి వారికే సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రభు రక్షకుడని ఒప్పుకుంటామో
మనం రక్షణ పొందుకుంటాం. ఆ రక్షకుని మనం ఆ యొక్క వాక్యాన్ని విశ్వసించలేదో ఆయన కృపాసింహాసనం ఎదుట మరలా మనం తీర్పులో నిలవబడవలసినటువంటి అవసరత మనకి వస్తూ ఉంటుంది. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎంత చక్కటి మాట అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసముంచిన వాడు కూడా నిత్య జీవము గలవాడే అని వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కాబట్టి న్యాయాధిపతి చెప్పే న్యాయమైనటువంటి తీర్పు, ఆయన నిష్పక్షపాతమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు, మన యోగ్యతను బట్టి తీర్పు తీర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ముగింపుగా యోహాను సువార్త 5:30 అంటాడు, నన్ను పంపిన వానిని వారి చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది. ఎవరైతే నన్ను పంపించారో పంపినటువంటి నా తండ్రి చిత్త ప్రకారమే నేను జరిగిస్తాను. ఇది నా చిత్తము కాదు కనుక నా యొక్క తీర్పు న్యాయమైనటువంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ లెంటు దినము ఈ ఆరాధనలో దేవుని యందు మనం విశ్వాసం ఉంచుచున్నాం. ఆయన పంపిన వాని యందు మనం విశ్వాసము ఉంచుచూ ఉన్నాం. ప్రభువును చూస్తూ ఉన్నటువంటి వారము తండ్రిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దైవవాక్యం అంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎలాగ ఉండాలంటే చీకటిలో నడువక మరి మనము చీకటిలో నిలిచి ఉండకుండా ఉండనట్లు నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను. మనమందరం చీకటి సంబంధులముగా కాదు. చీకటి సంబంధులు వారు నిత్య నరకానికి వెళతారు. మనం క్రీస్తుని కలిగిన వెలుగు సంబంధాలు నిత్య జీవములో మనం ప్రవేశిస్తాం. కాబట్టి 47వ వచనంలో ఎవడైనా నా మాట వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చాను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చేవాడు ఒక్కడ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఆయన మనకు ఈ సమయంలో తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ నిరాకరిస్తే తప్పనిసరిగా ఆయన ఎదుట తీర్పులో నిలవబడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క తీర్పులు న్యాయమైనటువంటి. కాబట్టి ప్రభువు కోరుకుంటున్నాడు మనము ఈ తీర్పులో నిలవబడవలసినటువంటి అవసరత లేకుండా ఆ రక్షణ మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా, నీవు తీర్పు తీర్చడానికి నాయన తండ్రి అయిన దేవుడు నీకు అధికారం ఇచ్చారు. నీ తీర్పులు సత్యములు తండ్రి. ప్రభువా, మేము వెలుగు సంబంధులమని నువ్వు సెలవిచ్చావు. నీవు లోకానికి వెలుగుగా వచ్చినందుకే స్తోత్రాలు. చీకటిని నిరాకరించి వెలుగయ్యున్నటువంటి యేసయ్య మిమ్మల్ని మేము అంగీకరించడానికి రూపొచ్చాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. లెంటు దినాలు నాయన ప్రతి కుటుంబం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆధ్యాత్మికమైన బలముతో నింపబట్టానికి రూపొచ్చాడు. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు చక్కగా వ్రాయగలిగిన జ్ఞానము, ఆరోగ్యము కలుగుచ్చాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.